చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా పిలుస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? యద్దత్తం హృతం జప్తం సర్వం అక్షయమశ్నుతే అని చెప్తుంది శాస్త్రం. ఈ అక్షయ తృతీయ నాడు దానం చేసిన, జపం చేసిన, యజ్ఞం చేసిన అది అక్షయమవుతుంది. కృతం సంకల్పమాత్రేణ, సంకల్పం చేసినంత మాత్రాన నెరవేరుతుంది. బ్రహ్మదేవుడు పాడ్యమి నాడు ఉద్భవించి విధియ నాడు వేదాధ్యయనం చేసి తదియ నాడు సృష్టి చేసేట. అందుకే కృతయుగంలో సృష్టి జరిగినటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. అలానే జమదగ్నికి, రేణుకకు పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ పర్వదినానే. సముద్ర మథనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించి శ్రీమన్నారాయణుడి వివాహం చేసుకున్న ముహూర్తము అక్షయ తృతీయ. పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా కాశీలో అవతరించినటువంటి సుముహూర్తము అక్షయ తృతీయ. భగీరథుడు గంగను ఆకాశం నుంచి భూమండలానికి తీసుకువచ్చి పాతాళం చేర్చిన సుముహూర్తం కూడా అక్షయ తృతీయ. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రను అందించింది ఈ అక్షయ తృతీయ పర్వదినాన. మహాభారతాన్ని రాయాలని సంకల్పించుకున్న వ్యాసుడు వినాయకుణ్ణి లేఖకుడిగా పెట్టుకున్న ముహూర్తము అక్షయ తృతీయ. అలానే ఆదిశంకర భగవత్పాదుల వారు కనకధార స్తోత్రాన్ని ప్రపంచానికి అందించిన సుముహూర్తము అక్షయ తృతీయ. ఇలా సృష్టిలో జరిగినటువంటి అద్భుతాలన్నీ అక్షయ తృతీయ నాడే జరిగాయి. శ్రీకృష్ణుడి యొక్క అంశ అయిన బలరాముడు జన్మించింది అక్షయ తృతీయ అని పురాణం తెలియజేస్తూ ఉంది. అద్భుతమైన ఈ ముహూర్తాన ఏ కార్యక్రమం సంకల్పించినా అది అక్షయమై అద్భుతమైన ఫలితాన్ని అందజేస్తుంది. ముహూర్త బలం అంత గొప్పగా ఉన్న కారణాన ఈ వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయగా అభివర్ణిస్తూ అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమంటూ చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను ఈ ముహూర్తంలో తలపెడితే నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని శాస్త్రం ఘోషిస్తున్న నేపథ్యంలో అక్షయ తృతీయను అద్భుతమైన కార్యక్రమాలు చేయటానికి ముహూర్తంగా ఎంచుకొని కార్యక్రమ సాఫల్యానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మరి ఈ అక్షయ తృతీయ రోజున ఎంతో కొంత బంగారం కొనాలని చెప్తూ ఉంటారు. దీనికి శాస్త్ర ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే వెంటనే దానం చేయాలి. హిరణ్యదానం అక్షయ తృతీయ నాడు చేయగలిగితే అంతకంటే మించినటువంటి అద్భుతమైన సాధనం మరొకటి లేదని చెప్తుంది శాస్త్రం. కొని దాచుకోవటానికి కాదు. అక్షయ తృతీయ అంటే దానం చేసే ముహూర్తం. కార్తీక మాసం దీపానికి ప్రాముఖ్యత, మాఘమాసం స్నానానికి ప్రాముఖ్యత, వైశాఖ మాసం దానానికి ప్రతీక. కనుక 16 మినపగింజల ప్రమాణమున్నటువంటి బంగారాన్ని ఈరోజు దానం చేయమని చెప్పింది, కానీ బంగారాన్ని కొని దాచుకోమని చెప్పలేదు. ఏ పురాణంలో కానీ ఏ శాస్త్రంలో కానీ ఈ విధంగా స్వార్థం కోసం సమయాన్ని వెచ్చించమని ఎప్పుడూ చెప్పదు. కాలాంతరంలో అనేకమైన ప్రయోజనాలను ఆశిస్తూ కొంతమంది చేసిన ప్రచారం వల్ల
అక్షయ తృతీయ అంటే బంగారం కొనే సుముహూర్తం అన్న భావన ప్రజలలో ప్రతిష్ఠితమైంది, కానీ ఇది శాస్త్ర ప్రమాణం కలిగినటువంటి ఆలోచన కాదు. వీలైతే ఆ రోజు ఉప్పును దైవ సాన్నిహిత్యంలో పెట్టి లక్ష్మీదేవిని అర్చించే ప్రయత్నం చేయాలి. సముద్రం నుంచి ఉద్భవించేది ఉప్పు, సముద్రం నుంచి వచ్చింది లక్ష్మి. కనుక లక్ష్మీ స్వరూపంగా లవణాన్ని భావించి దానితో అర్చన చేయటం వల్ల అద్భుతాలు ఆవిష్కరింపబడతాయి. బంగారాన్ని కొని దాచుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. భయం పెరుగుతుంది, చోరులు వచ్చి హరిస్తారేమన్న ఆలోచన పెరిగి అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ఆ రోజు దానం చేయటానికి ప్రశస్తమైన ముహూర్తంగా భావించి హిరణ్యదానం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మన సొంతం అవుతాయి. గురుగారు, మరి ఈ అక్షయ తృతీయ నాడు గొడుగు చెప్పులు కూడా దానం ఇవ్వమని అంటారు, ఎందుకని? పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని అస్త్ర విన్యాసం చేస్తూ ఉన్నాడు, బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అవి దూరంగా వెళ్ళి పడితే ఆయన భార్య అయిన రేణుక తీసుకొచ్చి ఇస్తాం. వెంటనే ప్రయోగిస్తున్న బాణములను తెచ్చి ఇవ్వటం రేణుకకు కష్టమవుతుంది. గమనించాడు, ఎందుకు ఆలస్యం అవుతోంది అని. ఎండ మండిపోతోంది, కాళ్ళు కాలిపోతున్నాయి, అందుకే ఆలస్యం అవుతోంది అని సమాధానం చెప్పింది. వెంటనే జమదగ్ని కోపంతో సూర్యుడిని శపించటానికి సంసిద్ధుడయ్యాడు. వెంటనే సూర్యుడు వచ్చి ఎండ తాపంతో కాళ్ళు కాలుతూ నెత్తి మాడుతూ ఉంటే దానికి పరిష్కారం నేను చెప్పగలుగుతాను, ఇలా శపించటం భావ్యం కాదు అని శిరస్సుకు రక్షణగా ఛత్రాన్ని, పాదములను కాపాడుకోవటం కోసం పాదరక్షలను ప్రసాదించాడు. అద్భుతమైనటువంటి ఈ ఘట్టం మనకు తెలియజేసేది ఏమిటి అంటే, ఎండాకాలంలో ఏ సహాయం లేనటువంటి నిర్భాగ్యులు నడుస్తూ ఉన్నప్పుడు ఎండ తాపానికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటే ప్రతివారు అలాంటి వారి కోసం పాదరక్షలను అందివ్వగలిగితే అద్భుతమైనటువంటి ఆనందంతో సమాజం ముందుకు నడుస్తుంది. భారతీయ జీవనంలో ఆచారాలన్నీ సమాజ శ్రేయస్సు కోసమే తెలియజేయబడి ఉంటాయి. గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఛత్రాన్ని, పాదరక్షలను దానం చేయమని చెప్పింది శాస్త్రం. గ్రహదోషాలు ఎలా పోతాయండి ఈ రెండు దానం చేస్తే అంటే, మనకు ఉన్నటువంటి దోషాలనన్నింటినీ పోగొట్టుకోవటానికి ఒకే ఒక సాధనం దానం. మన దగ్గర ఉన్నది ఇవ్వకుండా అవసరమైన దాన్ని సమయానుకూలంగా అందజేసే ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది. ఎండలో మాడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి చలివేంద్రం దగ్గర ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా, మజ్జిగిస్తారా అని అడిగిన అభాగ్యుడికి ఆనందంగా వాటిని అందించగలిగితే అవి స్వీకరిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కనపడే ఆనందము 1000 కోట్లు మన దగ్గర ఉన్న మనకు సిద్ధించదు. అంత ఆనందాన్ని అనుభవించాలి అంటే దానం చేసే ప్రయత్నం చేయాలి. ఎదుటివాడి కష్టాన్ని గుర్తించి వాడి అవసరానికి అనువైన సాధనాన్ని అందజేసే ప్రయత్నం చేయాలి. అదే గొడుగును, పాదరక్షలను దానం చెయ్యమని చెప్పటంలోనే అంతరార్థం. గురువుగారు, ఈ అక్షయ తృతీయ నాడు ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని తెలియచేయటంలో ఆంతర్యం ఏమిటి? ప్రకృతిలో ఉన్నటువంటి సూర్య చంద్రుల స్థితి అద్భుతంగా ఉంటుంది. అక్షయ తృతీయ నాడు సూర్యుడు మేషంలో ఉచ్చ, చంద్రుడు వృషభంలో ఉచ్చ. మేషంలో సూర్యుడు, వృషభంలో చంద్రుడు ఉండేటువంటి ముహూర్తమే అక్షయ తృతీయ. ఏమిటి ప్రయోజనము అంటే, చంద్రమ మనసో జాతః సూర్య చక్షోభిజాయతే అని చెబుతుంది శాస్త్రం. ఏ కార్యక్రమమైనా తలపెట్టినప్పుడు విజయవంతంగా అంతం కాకపోవటానికి కారణం చంచలమైన మనస్సు. మనస్సుకు అధిపతి చంద్రుడు. చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు దృఢమైన సంకల్పం ఉంటుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది. స్థిరమైన మనస్సుకు
బుద్ధి తోడైతే చక్షు సూర్యోభిజాయతే. చక్షు అంటే దృష్టి, అంతర్బాహ్య దృష్టికి సూర్యుడు చిహ్నం. ఇలా బుద్ధి మనస్సు మయ్యేవ మనాధస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం. మనస్సు బుద్ధి నాయందే కేంద్రీకరించినప్పుడు నేనే నీలో ఉంటాను అని కృష్ణ పరమాత్మ వాగ్దానం చేస్తాడు. అలా మనస్సు బుద్ధి పరిపుష్టమయ్యి మానవుణ్ణి ముందుకు నడిపించే ముహూర్తమే అక్షయ తృతీయ. అందుకే ఆ రోజు ఏ కార్యక్రమం తలపెట్టినా బుద్ధి చురుకుగా పనిచేసి మనస్సు నిశ్చలంగా నిలబడి అనుకున్న కార్యక్రమం పట్ల చిత్తశుద్ధి ఏర్పడి సాధన సక్రమంగా సాగుతుంది. కనుకనే అక్షయ తృతీయ నాడు కార్యక్రమాన్ని ఆరంభించి యద్దత్తం యతో జప్తం యత్ హుతం సర్వం అక్షయమశ్నుతే. జపం చేసిన, దానం చేసిన, యజ్ఞం చేసిన అద్భుతమైన ఫలితాలు మన సొంతం. గురుగారు, జమదగ్ని కుమారుడైన భార్గవరాముడు పరశురాముడిగా ఎందుకు ప్రఖ్యాతి చెందాడు? జమదగ్ని మహర్షి, రేణుక వీరిద్దరికీ భార్గవరాముడు జన్మించాడు. అలా అద్భుతమైనటువంటి తపశ్శక్తితో భార్గవరాముడికి జన్మనిచ్చిన తరువాత విద్యాభ్యాసం కోసం శివుడి దగ్గరికి వెళ్ళాడు పరశురాముడు. ఆ శివుడు భార్గవరాముడికి గండ్రగొడ్డలి, అదే పరశువును కానుకగా ఇచ్చాడు. దాన్ని ధరించి దుష్ట క్షత్రియులనందరినీ సంహరించాడు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని తనకు అడిగిన గోవును ఇవ్వలేదన్న కక్షతో అతనిని సంహరించాడు. కోపోద్రిక్తుడైనటువంటి భార్గవరాముడు ఆ పరశువును ధరించి క్షత్రియులనందరినీ నిర్జించాడు. తండ్రిని కార్తవీర్యార్జునుని సైన్యాలు సంహరిస్తున్న సమయంలో తల్లి అయిన రేణుకాదేవి రామా 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 అంటూ 21 సార్లు గొంతెత్తి పిలిచింది. అందుకే 21 సార్లు దండయాత్ర చేసి భూమండలం మీద దుష్ట క్షత్రియుడు లేకుండా వారిని నిర్జించాడు. ఆ పరశువునే సముద్రంలోకి విసిరేశాడు. ఎందుకంటే భూమండలమంతా జయించి తన స్వాధీనంలో ఉంచుకున్న తరువాత అక్షయ తృతీయ నాడు దానిని కశ్యపుడికి దానమిచ్చాడు. దానమిచ్చిన వస్తువును అనుభవించకూడదు కనుక తాను ఉండటానికి ప్రదేశం కావలసి వచ్చి ఆ గొడ్డలిని సముద్రంలోకి విసిరేస్తే సముద్రం లోపలికి వెళ్ళింది. అదే పరశురామ క్షేత్రంగా కేరళగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ నివాసం ఉన్నాడు. అనేకమైన అయ్యప్ప దేవాలయాలను అక్కడ నిర్మించాడు పరశురాముడు. అనంతరం దత్తాత్రేయుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర స్వాంతన పొందాడు. గురువుగా దత్తాత్రేయుణ్ణి స్వీకరించి భార్గవరాముడు పరశురాముడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇలా పరశురాముని చరిత్రను పరిశీలిస్తే అద్భుతమైనటువంటి తపశ్శక్తి, క్షత్రియ తేజము రెండు మిళితమై మనకు దర్శనమిస్తాయి. రామచంద్రునితో వాగ్వివాదం జరిగినప్పుడు కూడా శివధనస్సును విరిచిన నీవు విష్ణు ధనస్సును ఎక్కువ పెట్టగలవా అని రామచంద్రమూర్తికి ఇచ్చినప్పుడు దానిని చేత ధరించిన రామచంద్రమూర్తిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గుర్తించి తన అవతారాన్ని చాలించాడు పరశురాముడు. ఇలా పరశురాముని చరిత్ర ఆధునిక సమాజానికి క్షాత్రవీర్యము బ్రహ్మతేజము కలిసి ఉండిన కలదు జయమని అన్న సత్యాన్ని వివరిస్తుంది. గురుగారు, ఈ అక్షయ తృతీయ నాడే సింహాచలంలో సింహద్రప్పన్నకి చందనోత్సవం నిర్వహిస్తారు కదా, ఎందుకు ఈ రోజునే నిర్వహిస్తారు? సింహాచలంలో కొలువై ఉన్నటువంటి స్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి. వరాహ అవతారము
హిరణ్యాక్షుణ్ణి సంహరించటం కోసం ఆవిర్భవిస్తే, హిరణ్యకశపుణ్ణి సంహరించటం కోసం నారసింహ అవతారం ఆవిర్భవించింది. ఈ సత్యాన్ని మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే అద్భుతమైన సింహాచల క్షేత్ర మాహాత్యం ఏమిటో మనకు బోధపడుతుంది. హిరణ్యాక్ష అన్న శబ్దానికి అర్థము హిరణ్యము మీదే దృష్టి కలిగినవాడు, సంపదలను సముపార్జించటమందు మాత్రమే ఆలోచన కలిగినవాడు. సంపద సొంతమైన తరువాత హిరణ్య కశిప, సంపద కశిపు అంటే మంచం, సుఖము, ఆ సంపదనంతా కామోపభోగానికి వినియోగించేవాడు. అద్భుతమైన మానవ జన్మ పొందినవాడు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి, కానీ కేవలం కామోపభోగాలలో, సంపదను సముపార్జించటంలో జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని చెప్పటం కోసమే మొదట హిరణ్యాక్షుణ్ణి వరాహ అవతారంలో సంహరించాడు. వరాహము అంటే అర్థము వర అంటే శ్రేష్టమైన, అహం అంటే నేను, శ్రేష్టమైన తత్వమే వరాహము అన్న శబ్దానికి నిర్వచనం. ఇక సంపదను సముపార్జించినవాడు అద్భుతమైన ఆనందం కోసం, సుఖభోగాలను అనుభవించటం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గాలిని కుంభిన అగ్ని నంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమప్రబల భూరిగ్రాహ రక్షోముగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ మృత్యువు లేని వరము లోకాధీశ ఇప్పింపవే. రాత్రి కాదు, పగలు కాదు, ఇంట కాదు, బయట కాదు, జీవమున్నది కాదు, జీవం లేనిది కాదు, ఇలా ద్వైధీభావంతో నిరంతరము ఆలోచన చేస్తున్న జీవుడికి ఆ రెండింటి కలయిక, సమన్వయమే నారసింహతత్వం. అంటే ద్వైధీభావంతో ఉన్న జగత్తును సమన్వయం చేసుకుంటూ జీవిత సత్యాన్ని గుర్తించమని తెలియజేసే తత్వమే నారసింహతత్వం. అందుకే అదే నిజమైన సంపద. లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి చెబుతున్న విషయం ఏమిటంటే, ఉత్తమోత్తమైన మానవ జన్మ సిద్ధించిన నేపథ్యంలో జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ భగవత్ సాయుధ్యాన్ని పొందే ప్రయత్నం చెయ్యమని. ఇక చందనోత్సవాన్ని ఎందుకు జరుపుతారు అంటే, హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత భక్తుణ్ణి బాధ పెట్టినటువంటి ఆ అసురుడి పట్ల ఉగ్రమైనటువంటి భావనతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ఆ స్వామికి స్వాంతన చేకూర్చటం కోసం బ్రహ్మదేవుడు చందన వృక్షానికి శీతల తత్వాన్ని వరంగా ప్రసాదిస్తే, ఆ చెట్లనన్నింటినీ ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ఏర్పాటు చేసి ఆయన శరీరానికి చల్లదనాన్ని ఏర్పాటు చేశాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి నారసింహ రూపం దర్శనమిచ్చింది కూడా అక్షయ తృతీయ నాడే. ఇలా అద్భుతమైన చందనాన్ని ఆ స్వామి దేహమంతా ఏర్పాటు చేసి కేవలం ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆయన నిజరూప దర్శనాన్ని భక్తులకు అందజేస్తారు. అంతరార్థం ఏమిటి అంటే, జీవితమంతా మాయ పొరలతో నిండిపోయి భగవన్ మాహాత్యాన్ని తెలుసుకోలేక సతమతమవుతున్నటువంటి సాధకుడా, అక్షయ తృతీయ అనేది అద్భుతమైన ముహూర్తం. నీ మనస్సు, బుద్ధి రెండూ కూడా నిశ్చలంగా ఆ స్వామి పాదాల మీద ఉంచగలిగితే ముక్తి దొరుకుతుంది అన్న సత్యాన్ని తెలియజేయటం కోసమే ఈరోజు 12 మణుగుల ఆ చందనాన్ని తొలగించి భక్తులకు స్వామి నిజ రూపాన్ని చూపిస్తారు. అనంతరం మళ్ళీ ఆ చందనంతో స్వామిని అలంకరిస్తారు. ఇలా చందన ఉత్సవము ఇటు భౌతికమైన జీవనానికి, అటు ఆధ్యాత్మిక తత్వానికి నిదర్శనంగా తెలియజేయబడింది. కనుకనే అక్షయ తృతీయ రోజు సింహాచల క్షేత్రంలో ఆ స్వామిని దర్శించాలన్నటువంటి ఆతురతతో భక్తులంతా కొలువై వేచి చూస్తారు. ఆ నిజరూప దర్శనం చేసుకున్న వారి జీవితం ధన్యమవుతుంది,
సత్యాన్ని గ్రహించి ఆ వాటలో జీవితాన్ని ముందుకు కొనసాగించగలిగితే. గురుగారు, అక్షయ తృతీయ నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వనుగురే ప్రయోజనాలు ఏంటి? అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా చేయాల్సింది ఉదకుంభదానం. ఉదకుంభదానేన శివలోకమహీయతే అంటుంది శాస్త్రం. ఉదకుంభాన్ని అంటే నీటితో ఉన్నటువంటి కుండను, పాత్రను సుగంధంతో అలంకరించి ఉత్తముడికి దానం చేయాలి. నీటిని దానం చేసి దాహాన్ని తీర్చిన కారణంగా మరు జన్మ అంటూ ఉండదు. కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన దానం చేసిన వస్తువులన్నీ ఆయనకు అందింపబడుతూ ఉన్నాయి. నీరు మాత్రం ఇవ్వటంలా. నీరు లేకుండా ఈ పదార్థాలన్నీ నేనేం చేసుకుంటానని ఘోషించాడు కర్ణుడు. అన్నీ దానం చేశావు, కానీ నీరంటే అల్పమైనటువంటి ఆలోచనతో ఏనాడు నీటిని దానం చేయలేదు, కనుక నీకు నీటిని ఇవ్వటం లేదు అని తెలియజేశారు దేవదూతలంతా. వెంటనే అక్షయ తృతీయ నాడు భూమండలం మీదకి వచ్చి ఉదకుంభ దానాన్ని చేసి తిరిగి స్వర్గలోకానికి చేరుకున్నాడు. దేవేంద్రుడి దగ్గర అనుమతి తీసుకొని కర్ణుడు. ఈ ఐతిహ్యం తెలియజెప్పే సత్యం ఏమిటి అంటే, ఎర్రటి ఎండలో తపించిపోయేవారికి నీటిని అందజేయగలిగితే అద్భుతమైన ప్రయోజనం దక్కుతుంది. ఎందుకంటే సంకరో నరకాయైవా కులఘ్నానాం కులస్యచ పతంతి పితరోహేషాం లుప్తపిండోదక క్రియ అని చెబుతుంది భగవద్గీత. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటి కారణం ఏమిటంటే ఆ సూక్ష్మ శరీరానికి అవసరమైనది తర్పణమే, నీరే. అలా దేహాన్ని వదిలిన జీవుడు నీటిని అందుకోవాలి అంటే అక్షయ తృతీయ నాడు ఉదకుంభ దానాన్ని చెయ్యాలి. చందనాన్ని దానంగా ఇస్తే అకాల మృత్యువు రాదు. కుంకుమను దానంగా ఇస్తే నిత్య సుమంగళిగా ఉండవచ్చు. మజ్జిగను దానంగా ఇస్తే విద్యార్థులు ముఖ్యంగా పరీక్షలలో ఉత్తమోత్తమైన ఫలితాలు పొందుతారు. ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ఒక్కొక్క దానము ఎలాంటి ప్రయోజనాన్ని అందిస్తుందో పురాణం తెలియజేసింది. కనుక అద్భుతమైన ఈ పర్వదినాన ఇవ్వగలిగినటువంటివన్నీ కూడా దానంగా ఇచ్చి అద్భుతమైన శ్రేయోపథానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చెయ్యమని పదే పదే ఘోషించింది పురాణ విజ్ఞానం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో ఈ అక్షయ తృతీయకి సంబంధించి మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.